హలో హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. చిటికెలో ఫ్రై రైస్ చేస్తాం, నేను చూపిస్తా ఎలా అనేది. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఇలా చూపిస్తున్నా, ఇవన్నీ కోసి పెట్టుకున్నా నేను రెడీగా. అయితే ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఆమ్లెట్ చేసి సైడ్లో పెట్టుకున్నా. దాంట్లోనే కొంచెం నూనె వేసి ఇప్పుడు తగుపడ ఉప్పు తీసుకుంటున్నా. తర్వాత అవన్నీ దినుసులు వేసేస్తున్నా. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు మంచిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసేసుకొని వాటిని కొద్దిగా గోలియాలి. ఒక 5 నిమిషాలు అట్లా మంచి గోలాలి. ఇంకెందుకంటే ఆ గోలటమే కదా, ఉడుకుడు ఏముండదు, మంచిగా గోలించుకోవాలి. ఎల్లిపాయలతో మంచి టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయలు వేయాలి మెయిన్. సోయా సాస్ ఉండాలి, కొంచెం ఉప్పు వేసిన కొద్దిగా దానికి సరిపడా. తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ ఉప్పు వేసి కూడా ఒక 5 మినిట్స్ ఇట్లా వేపుకోవాలి. ముక్కల్ని మంచిగా వేపుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. నెక్స్ట్ కావాలంటే కొంచెం నిమ్మప్పు కూడా వేసుకోవచ్చు. నిమ్మప్పు కానీ వెనిగర్, వైట్ వెనిగరు, సోయా సాస్ ఏదైనా వేసుకోవచ్చు. పులుపు కోసం నిమ్మప్పు అన్న వేసుకోవచ్చు, సోయా సాస్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఆమ్లెట్ వేసేసిన. ఆమ్లెట్ వేసి మళ్ళీ 2-3 సెకండ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఆమ్లెట్ కౌసు వాసన వస్తుంది. కొంచెం మంచిగా నూనెలో ముందు మంచిగా ఫ్రై చేసి సైడ్లో పెట్టుకోవాలి. నూనెలో మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు ఇద్దరికి తగుపడ వేస్తున్నాను నేను రైస్ వేసి కలిపేసుకుంటాను. ఇప్పుడు మీదకెళ్ళి రైస్ వేసి 2 సెకండ్లు కలుపుకొని సోయా సాస్ వేసుకోవాలి. కొంచెం బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసిన తర్వాత మళ్ళా కొద్దిగా అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత వెనిగర్ కానీ లేక నిమ్మప్పు ఉంటే లెమన్ సాల్ట్ వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కలబెట్టేసుకోవాలి. అంతే, అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఈజీగా చేసుకోండి. బయటికి వెళ్ళి తెచ్చుకునే కంటే బయట ఎట్లా చేస్తారో తెలియదు. దాన్ని ఆరబెడతారు, ఎక్కడ పడితే అక్కడ బండల మీద గంపలల్లో వేసి కింద మీద తొక్కుట్లా అంతా ఎక్కడంటే అక్కడ పిచ్చి పిచ్చిగా పెట్టుకొని తెచ్చి బండ్ల మీద పెట్టుకొని అమ్ముతారు. అది తినకంటే ఇట్లా ఇంట్లో ఒక 10 నిమిషాల్లో చేసుకొని తినేయచ్చు. పిల్లలకు పెట్టుకోవచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇట్లా చేసి పెడితే బ్రహ్మాండంగా తింటారు. మీరు బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఓపిక ఉన్న వాళ్ళైతే, ఓపిక లేని వాళ్ళు ఎట్లా తెచ్చుకొని తింటారు. కానీ అంత గలీజ్ తింటారు, అంత కడుపులోకి పోతుంది గలీజ్.